అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. హామిదం ముసల్లియన్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది అనే విషయాలు ఈనాటి శీర్షికలో మనం తెలుసుకుందాము. మహాశయులారా, గత కార్యక్రమంలో మనం మహామైదానంలో దీర్ఘకాలాన్ని భరించలేక ప్రజలు అల్లాహ్ అతి త్వరలో తీర్పు చేయడానికి రావడానికి సిఫారసు కోరుతూ ప్రవక్తల వద్దకు వెళ్తే చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడానికి ఒప్పుకుంటారు అన్న విషయాల వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసుల విషయం వచ్చింది గనక సిఫారసుకు సంబంధించిన ఇతర విషయాలు కూడా మనం కొన్ని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, లికుల్లి నబియ్యిన్ దావతున్ ఖద్ దఆ బిహా ఫస్తుజీబ్ ఫజఅల్తు దఅవతి షఫాఅతన్ లిఉమ్మతి యౌమల్ ఖియామah. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6305. ప్రతి ప్రవక్తకు అల్లాహు తాలా ఒక దుఆ ఛాన్స్ ఇచ్చాడు, తప్పకుండా దానిని స్వీకరిస్తానని కూడా వారికి శుభవార్త తెలిపాడు. అయితే గత ప్రవక్తలందరూ కూడా ఆ దుఆ ఇహలోకంలోనే చేసుకున్నారు, అది వారికి స్వీకరించబడినది కూడా. అయితే ఇలాంటి దుఆ నాకు ఏదైతే ఇవ్వడం జరిగిందో, నేను నా అనుచర సంఘం యొక్క సిఫారసు ప్రళయ దినాన చేయడానికి నేను అక్కడి గురించి దాచి ఉంచాను. ఇహలోకంలో ఆ దుఆ నేను చేసుకోలేదు. ప్రళయ దినాన నా అనుచర సంఘం యొక్క సిఫారసు చేయడానికి నేను దానిని అలాగే భద్రంగా ఉంచాను. అల్లాహు అక్బర్. మహాశివులారా, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చదవండి. ఆయన సర్వమానవాళి కొరకే కాదు, ఈ సర్వలోకాల వైపునకు కారుణ్యమూర్తిగా ఏదైతే పంపబడ్డారో, ఆయన తన అనుచర సంఘం గురించి ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎంతగా చింతిస్తారో, అక్కడ కూడా వారు నరకంలో పోకుండా ఉండడానికి సిఫారసులు చేయడానికి ఎలా సిద్ధమవుతున్నారో ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈరోజు ప్రజలు తెలుసుకోకుండా ఆయనపై బురద చల్లే ప్రయత్నం ఎందరో చేస్తున్నారు. కానీ మన ముఖాన్ని మీదికి చేసి సూర్యుని వైపునకు ఉమ్మి వేస్తే సూర్యునికి ఏదైనా నష్టం చేకూరుతుందా? మహాశయులారా, ఇలాంటి దయామయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని, ఆయన బాటను అనుసరించి, ఆయన చూపిన విధానాన్ని అనుసరించి మన జీవితం గడిపితే మనమే ధన్యులవుతాము. మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సునన్ అబీ దావుద్ హదీస్ నంబర్ 4739, షఫాఅతి లి అహ్లిల్ కబాయిరి మిన్ ఉమ్మతి. ప్రళయ దినాన ఎవరైతే ఈ లోకంలో విశ్వాసం ఉండి కొన్ని ఘోర పాపాలకు గురి అయ్యారో వారికి కూడా నా సిఫారసు లభిస్తుంది. అయితే ఎవరెవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు లభించవచ్చునో మరికొన్ని సహీ హదీసుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సహీ ముస్లిం హదీస్ నంబర్ 333లో హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రళయ దినాన తీర్పు మరియు ఆ మహామైదానంలో జరిగే అటువంటి అన్ని మజిలీలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశనం
జరుగుతుందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆతి బాబల్ జన్నతి యౌమల్ ఖియామah ఫఅస్తఫ్తిహ్ ఫయకూలుల్ ఖాజిన్ మన్ అంత్ ఫఅకూల్ ముహమ్మద్. నేను స్వర్గం ద్వారానికి వస్తాను, స్వర్గపు యొక్క ద్వారం తెరవండి అని అక్కడ నేను కోరుతాను. అప్పుడు స్వర్గపు ద్వారంపై ఉన్నటువంటి దాని యొక్క రక్షక భటుడు మీరెవరు అని అడుగుతాడు. నేనంటాను ముహమ్మద్. అప్పుడు అతనంటాడు, బిక ఉమిర్తు లా అఫ్తహు లి అహదిన్ కబ్లక్. నీ గురించే అందరికంటే ముందు ఈ ద్వారం తెరవాలి అని నాకు అనుమతించడం జరిగింది, నాకు చెప్పడం ఆదేశించడం జరిగింది. నీకంటే ముందు ఎవరి కొరకు కూడా ఈ ద్వారం తెరవకూడదు. మరో ఉల్లేఖనంలో ఉంది, అన అవ్వలు షఫీఇన్ ఫిల్ జన్న. స్వర్గ ప్రవేశానికై సిఫారసు చేసే వారిలో అందరికంటే తొలిసారిగా నేనే సిఫారసు చేస్తాను. ఈ విధంగా షఫాఅత్ ఉదుమా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకంగా స్వర్గపు ద్వారం తెరవడానికి కూడా సిఫారసు చేస్తారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ముందు ప్రవేశిస్తారు. వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రవేశిస్తారు. మూడవ సందర్భం, ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు చేస్తారో వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ చివరి గడియ వరకు కూడా, ఆయన మరణ వేదనకు గురి అయ్యే వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన తోడు లభించింది. కానీ ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు, ఇస్లాం ధర్మానికి సపోర్ట్ చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆదుకున్నారు. అల్లాహ్ దయ తర్వాత ఆయన ఉన్నంత కాలం వరకు ఎన్నో సందర్భాలలో మక్కా యొక్క ముష్రికులు ప్రవక్త గారిని హత్య చేద్దామన్నటువంటి దురాలోచనకు కూడా వెనుకాడలేదు. కానీ అల్లాహ్ తర్వాత అబూ తాలిబ్ను చూసి వారు ధైర్యం చేయలేకపోయేవారు. అయితే అబూ తాలిబ్ చివరి సమయంలో మరణ వేదనలో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు కూడా ఆయన వద్దకు వెళ్ళి, పినతండ్రి, మీరు తప్పకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవండి, కనీసం ఒక్కసారైనా చదవండి, నేను అల్లాహ్ వద్ద నీ గురించి సిఫారసు చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఆయన శ్వాస వేయడానికి ముందు నేను నా తాత ముత్తాతల ధర్మంపై ఉన్నాను అని అంటారు. అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. అల్లాహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక రకమైన ఓదార్పు ఇస్తారు. ఇది కూడా ఒక రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక గొప్ప విశిష్టత. అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు వల్ల అబూ తాలిబ్కి నరకంలోని శిక్షలో కొంచెం తగ్గింపు జరుగుతుంది. కానీ నరకంలో నుండి మాత్రం బయటికి రాలేరు. ఆ తగ్గింపు ఏదైతే జరుగుతుందో అది కూడా ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి ఆ విషయాన్ని గమనించండి. ప్రవక్త తన బంధువుల వారికి సిఫారసు చేసుకొని కాపాడుకున్నారు అన్న మాట కాదు. అదే హదీసులో సహీ బుఖారీ హదీస్ నంబర్ 1408 మరియు సహీ ముస్లిం 360 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, నేను సిఫారసు చేసినందుకు అల్లాహు తాలా ఆయన్ని నరకంలోని తక్కువ శిక్ష ఉండే అటువంటి భాగంలో ఏదైతే వేశాడో ఆ శిక్ష ఎలాంటిది? ఆయన చీలమండలాల వరకు నరకం యొక్క అగ్ని చేరుకుంటే దాని మూలంగా మెదడు కూడా
అందులో మెదడు ఉడుకుతున్నట్లుగా, వేడెక్కుతున్నట్లుగా ఆయన భరించలేకపోతారు. మహాశయులారా, నాలుగో సందర్భం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకంగా ఒక సిఫారసు యొక్క హక్కు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో అది ఎలాంటి లెక్క తీర్పు లేకుండా, శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశించడానికి సిఫారసు చేయడం. దాని యొక్క వివరాలు సహీ బుఖారీ హదీస్ నంబర్ 43, సహీ ముస్లిం 287. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ రోజున నేను చాలాసేపటి వరకు సజ్దాలో పడి ఉంటాను. అల్లాహు తఆలా, ఓ ముహమ్మద్ నీ తల ఎత్తు అని అంటాడు. నేను తల ఎత్తుతాను. అప్పుడు అల్లాహు తఆలా సల్ తుఅతా వష్ఫా తుషఫా, ఇది మరోసారి నువ్వు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది, మరి నీ సిఫారసు చెయ్యి, నీ సిఫారసు స్వీకరించబడుతుంది. అప్పుడు నేను నా తలెత్తి, ఓ అల్లాహ్, ఓ నా ప్రభువా, నా అనుచర సంఘం అని నేను అంటాను. అప్పుడు యా ముహమ్మద్ అద్ఖిల్ మిన్ ఉమ్మతిక మన్ లా హిసాబ అలైహిం మినల్ బాబిల్ ఐమని మిన్ అబ్వాబిల్ జన్నah. ఓ ముహమ్మద్, నీ అనుచర సంఘంలో ఇంతమందిని ఎలాంటి లెక్క, తీర్పు, శిక్ష ఏమీ లేకుండా స్వర్గపు యొక్క ద్వారాల్లోని కుడి ద్వారం గుండా వారిని ప్రవేశింపచేయు. అల్లాహు అక్బర్. అల్లాహ్ నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా ప్రవక్త సిఫారసు నోచుకొని ఆ స్వర్గపులోని కుడివైపున ఉన్న మొదటి ద్వారం గుండా ప్రవేశించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. మహాశివులారా, ఇంత గొప్ప విషయం. అయితే అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మరో శుభవార్త ఇస్తాడు. అదేమిటంటే, ఇలాంటి శిక్ష, తీర్పు లేకుండా ప్రవేశించేవారు, వారికి ప్రత్యేకంగా ఈ ద్వారము, కానీ వారు తలచుకుంటే ఏ ద్వారం గుండానైనా వారు ప్రవేశించవచ్చు. అల్లాహు అక్బర్. ఈ విధంగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకంగా ఈ 4 రకాల సిఫారసులు ఇవ్వబడతాయి. ఇవే కాకుండా ఇంకా వేరే ప్రవక్తలకు కూడా అల్లాహు తాలా వేరే సందర్భాలలో సిఫారసు చేసే అటువంటి హక్కు ఇస్తాడు. మరియు వారికి సిఫారసు విషయంలో ఒక హద్దును కూడా నిర్ణయించడం జరుగుతుంది. వారు సిఫారసు చేస్తారు, అల్లాహ్ వారి సిఫారసును అంగీకరిస్తాడు కూడా. అలాంటి సిఫారసుల్లో ఒకటి, ఎవరైతే విశ్వాసం ఉండి, తౌహీద్ ఉండి, మరియు నమాజులు చేస్తూ ఉన్నారో, నమాజును విడనాడలేదు, కానీ వేరే కొన్ని పాపాల వల్ల వారిని నరకంలో పడవేయడం జరిగిందో, అల్లాహ్ తలుచుకున్నన్ని రోజులు నరకంలో వారికి శిక్షలు పడిన తర్వాత అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, మరికొందరు ప్రవక్తలకు, మరికొందరు పుణ్యాత్ములకు సిఫారసు హక్కు ఇస్తాడు. వారి సిఫారసు కారణంగా అల్లాహు తాలా ఆ నరకవాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపిస్తాడు. దీనికి సంబంధించిన హదీసులు ఎన్నో ఉన్నాయి. కానీ సహీ ముస్లింలో హదీస్ నంబర్ 269 హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రళయ దినాన విశ్వాసులు కూడా సిఫారసు హక్కు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభిస్తుంది, ప్రవక్తలకు లభిస్తుంది. అంతేకాకుండా పుణ్యాత్ములైన విశ్వాసులు వారు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో సిఫారసు చేస్తూ ఉంటారు. ఓ అల్లాహ్, నరకంలో కొంతమంది పడి ఉన్నారు, కాను యసూమూన మఅనా వయుసల్లూన వయహుజ్జూన్,
వారు మాతో ఉపవాసాలు పాటించేవారు, మాతో పాటు వారు నమాజ్ చేసేవారు, మాతో పాటు వారు హజ్ చేసేవారు. కానీ వేరే కొన్ని కారణాల వల్ల, వేరే కొన్ని పాపాల వల్ల నరకంలో వచ్చి పడి ఉన్నారు. అల్లా, వారిని కూడా నీవు నీ దయతో బయటికి తీసేయ్యా అల్లా అని వారు కోరుతారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది, అఖ్రిజూ మన్ అరఫ్తుమ్ ఫతుహర్రము సువరుహుం అలన్నార్. సహీ బుఖారీలోని హదీతులో ఉంది, వారు నమాజు చేస్తూ ఉండేవారు గనక వారు చేసే సజ్దాల యొక్క గుర్తు వారి నొసటిపై ఉంటుంది. ఆ నొసటి భాగాన్ని నరకాగ్ని ఏమాత్రం నష్టపరచదు. అల్లాహ్ ఆ సందర్భంలో మీరు ఎవరిని వారిలో గుర్తుపట్టగలుగుతారో వారిని బయటికి తీయండి. అయితే వారు ఎలా గుర్తుపడతారు? నరకంలో కాలిన తర్వాత వారు మారిపోతారు కదా. కానీ తౌహీద్ యొక్క శుభం వల్ల, నమాజు సరి అయిన విధంగా పాటిస్తూ ఉన్నందువల్ల వారి ముఖాలను మాత్రం అగ్ని ఏమాత్రం కాల్చదు. ఫతుహర్రము సువరుహుం అలన్నార్, వారి యొక్క ఆ ముఖాలను అగ్నిపై నిషేధింపబడినది గనక అగ్ని ఆ ముఖాలకు ఎలాంటి నష్టం చేకూర్చలేదు గనక వారు తమ స్నేహితులను ఈ విధంగా గుర్తుపడతారు. అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా? కేవలం కలిమా చదువుకుంటే సరిపోదు. ఏ ఒక్క నమాజ్ను కూడా విననాడకూడదు. నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది. ఆ నమాజ్ యొక్క అల్లా దయ తర్వాత నమాజ్ యొక్క శుభాల వల్లనే వారి యొక్క ముఖాలు నరకంలో కాలకుండా, నరకం అగ్నిలో ఉన్నా కానీ, నరకగుండంలో ఉన్నా కానీ ఎలాంటి మార్పు అనేది వారి ముఖాల్లో రాదు. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఫయుఖ్రిజూన ఖల్కన్ కథీరా, ప్రవక్తలు, పుణ్యాత్ములు, ఉత్తమ విశ్వాసులు వారందరూ కలిసి అల్లాతో సిఫారసు చేసి ఎంతో పెద్ద సంఖ్యను నరకంలో నుండి బయటికి తీపిస్తారు. ఆ తర్వాత అల్లా అంటాడు, షఫఅతిల్ మలాయికతు వషఫఅన్ నబియ్యూన వషఫఅల్ ముమినూన వలం యబ్క ఇల్లా అర్హముర్ రాహిమీన్. అల్లాహు అక్బర్. దైవదూతలు సిఫారసు చేశారు, ప్రవక్తలు సిఫారసు చేశారు, విశ్వాసులు సిఫారసు చేశారు. ఇక మిగిలి ఉన్నది కేవలం ఆ కరుణామయుడైన, అందరికంటే ఎక్కువగా కరుణించే ఆ కృపాశీలుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఫయక్బిదు కబ్దతం మినన్ నార్ ఫయుఖ్రిజు మిన్హా కౌమన్ లం యఅమలు ఖైరన్ ఖత్. అప్పుడు అల్లాహు తాలా తన పిడికిలిలో నరకంలో నుండి ఒక పెద్ద సంఖ్యను తీస్తాడు బయటికి. వారు వేరే ఇంకా ఏ సత్కార్యాలు చేయలేక ఉంటారు. ఈ విధంగా మహాశివులారా, అల్లాహు తాలా ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సైతం మిగతా విశ్వాసుల్లో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారి సిఫారసు చేయడానికి అధికారం, హక్కు ఇచ్చి ఉంటాడు. మరి వారి సిఫారసును స్వీకరించి ఎంతోమంది నరకవాసులను నరకం నుండి బయటికి తీస్తాడు. దీనికి సంబంధించిన మరొక హదీస్ మీరు గమనించండి. అందులో ఎంత ముఖ్య విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారో దానిపై దృష్టి వహించండి. ఈ హదీస్ సునన్ తిర్మిదీలో ఉంది. హదీస్ నంబర్ 2441. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నా ప్రభు వైపు నుండి అతాని ఆతిన్ మిన్ ఇంది రబ్బీ ఫఖయ్యరని బైన అన్ యుద్ఖిల నిస్ఫ ఉమ్మతి వ బైన అష్షఫాఅ ఫఖ్తర్తు అష్షఫాఅ. అల్లా వైపు నుండి నా వద్దకు వచ్చే ఒక వ్యక్తి వచ్చాడు మరియు నాకు చాయిస్, ఎన్నుకోండి అని చెప్పాడు. ఏమిటి? నీ అనుచర సంఘంలోని సగం మందిని స్వర్గంలో చేర్పిస్తానని, లేదా నీకు సిఫారిస్ యొక్క హక్కు కావాలా అని. ఫఖ్తర్తు షఫాఅ, అయితే నేను
సిఫారసు యొక్క హక్కు లభిస్తే బాగుంటుంది అని దాన్ని ఎన్నుకున్నాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వహియ లిమన్ మాత లా యుష్రిక్ బిల్లాహి షైఆ. అయితే ఈ నా సిఫారసు ఎవరికి లభిస్తుందంటే, ఎవరైతే అల్లాహ్తో పాటు ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉండే స్థితిలో చనిపోతాడో అలాంటి వానికే నా ఈ సిఫారసు ప్రాప్తమవుతుంది. అల్లాహు అక్బర్. ఇంతకుముందు హదీస్లో సహీహ్ ముస్లింలో గమనించారు కదా, వారి యొక్క ముఖాలను అగ్ని ఏమాత్రం కాల్చదు మార్చదు అని. అది నమాజ్ యొక్క శుభం. మరియు ఆ విశ్వాసులు అంటారు, ఈ నరకవాసులు మాతో నమాజ్ చేసేవారు, హజ్ చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు. అంటే ఈ ఇస్లాం యొక్క 5 పునాదులు ఏవైతే ఉన్నాయో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ యొక్క సత్యమైన సాక్ష్యం, నమాజ్ చేయడం, విధిదానం చెల్లించడం, ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం, ఇది ఎంత ప్రాముఖ్యత గల విషయమో గమనించండి. మరియు ఈ శీర్షిక ఇక సంపూర్ణం కాలేదు. తర్వాయి భాగంలో కూడా దీని కొన్ని మిగతా విషయాలు మనం విందాము. అల్లాహు తాలా మనందరికీ ప్రవక్త సిఫారసు ప్రాప్తం చేయుగాక. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.